అడవిలో తండ్రి పాండురాజు మరణం తర్వాత కుంతీదేవి తన 5గురు కుమారులతో కలిసి హస్తినాపురానికి చేరుకుంది. అప్పటివరకు అడవిలో మునుల మధ్య ప్రశాంత వాతావరణంలో పెరిగిన పాండవులు మొదటిసారిగా ఆ రాజభవనంలో అడుగుపెట్టారు. హస్తినాపుర ప్రజలు పాండవుల తేజస్సును చూసి మురిసిపోయారు. వీరే కదా అసలైన రాజవంశీయులు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ మాటలు ధృతరాష్ట్రుడి పెద్ద కుమారుడైన దుర్యోధనుడి చెవినపడ్డాయి. ఆ క్షణమే అతని మనసులో అసూయ అనే విషబీజం నాటుకుంది. నా తండ్రి రాజు, కాబట్టి ఈ రాజ్యానికి నేనే వారసుడిని కావాలి, మరి ఈ పాండవులెవరు అన్న అహంకారం అతడిని దహించడం మొదలుపెట్టింది. పిల్లలందరూ కలిసి ఆడుకునే సమయాల్లో భీముడు తన అసాధారణ బలంతో కౌరవులను ఆటపట్టించేవాడు. 100 మంది కౌరవులను ఒక్కడే పట్టుకుని చెట్లపైనుంచి కిందకు పడదోసేవాడు. భీముడు ఇది కేవలం ఆటగా చేసినా దుర్యోధనుడు మాత్రం దీనిని తనపై జరుగుతున్న దాడిలా భావించాడు. సరిగ్గా ఇదే సమయంలో మేనమామ శకుని దుర్యోధనుడికి తోడయ్యాడు. దుర్యోధనా, వీరు ఇక్కడే ఉంటే నీకు భవిష్యత్తు లేదు, పాండవులను అంతం చేయడమే ఏకైక మార్గం అని శకుని విషం నూరిపోశాడు. దీంతో దుర్యోధనుడు ఒక భయంకరమైన కుట్ర పన్నాడు. గంగానదీ తీరాన విందు ఏర్పాటు చేసి భీముడికి అత్యంత ఇష్టమైన పదార్థాల్లో కాలకూట విషాన్ని కల్పించాడు. ఆ విషాహారం తిని భీముడు స్పృహ తప్పిపడిపోగానే కౌరవులు అతడ్ని తాళ్లతో బంధించి గంగానదిలోకి తోసేశారు. కాని దైవబలమున్నవారిని ఎవరూ ఏమీ చేయలేరు. నదిలో మునిగిపోయిన భీముడు పాతాళలోకానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజు అనుగ్రహం లభించింది. భీముడికి ఉన్న విషం విరిగిపోవడమే కాకుండా 8 కుండల అమృతరసాన్ని తాగడం వల్ల భీముడికి 10,000 ఏనుగుల బలం చేకూరింది. చనిపోయాడు అనుకున్న భీముడు మునుపటికంటే 10ంతల శక్తితో తిరిగి రావడంతో దుర్యోధనుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ గొడవలు ఇలా ఉంటే భీష్ముడు రాజకుమారులందరికీ యుద్ధవిద్యలు నేర్పించడానికి ద్రోణాచార్యులను గురువుగా నియమించాడు. ద్రోణుడి వద్ద పాండవులు, కౌరవులు అస్త్రవిద్యలు అభ్యసించడం మొదలుపెట్టారు. అర్జునుడు విలువిద్యలో తిరుగులేని వీరుడిగా ఎదుగుతుంటే దుర్యోధనుడిలో కక్ష మరింత పెరిగింది. మరి విద్యలన్నీ పూర్తయ్యాక ద్రోణాచార్యుడు నిర్వహించిన ఆ రంగస్థల పరీక్షలో ఏం జరిగింది? అర్జునుడికి సవాల్ విసురుతూ వచ్చిన ఆ అపరిచిత వీరుడెవరు? కురువంశ చరిత్రను మలుపు తిప్పిన కర్ణుడి ప్రవేశం ఎలా జరిగింది? అవన్నీ మనం తరువాతి